సామాన్యుడికి ఇప్పుడొక ఆయుధం దొరికింది. ఇన్ని రోజులు గూడా తనకున్న సమస్యలను చెప్పుకోవడానికి ఏ అధికారిని ఏమంటేనో, లేదంటే ఏ నాయకుడిని ఏమంటేనో ఎలాంటి శిక్షలు వేసేస్తారు, అరెస్ట్ చేసి లోపలేసేస్తారేమో. సో, ఇలాంటి భయాలతోనే నిజంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నా గూడా ఎక్కడా గూడా వెల్లడించలేని పరిస్థితులు చాలా మంది, కొన్ని లక్షలాది మంది ఈ రోజు వరకు గూడా ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రతి ఒక్కరి చేతిలో గూడా ఒక ఆయుధంలాగే జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా కనబడుతోంది. సోషల్ మీడియాని వాడుకుంటే కరెక్ట్ గా వాడితే, కరెక్ట్ గా వినియోగించుకోగలిగితే దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం చూసాము కాక్రోచ్ పార్టీ ద్వారా. సో అలాగే సోషల్ మీడియాలోని ఒక్కసారి ఒక్క కంటెంట్ పోస్ట్ అయింది అనంటే అది ఎంత వైరల్ అవ్వాలో అది అసలు ఆకాశాన్ని అవధులు దాటి మరి అది వైరల్ అయిపోతుంది. సో మరి ఇంతటి పెద్ద వెపన్ ని చేతిలో పట్టుకున్నారు ఇప్పుడు సామాన్యుడు. తను వేసే ఓటుకి ఒక మరొక యాడ్ ఆన్ అన్నమాట. తను వేసే ఓటుకి నేను ఓటు వేశాను, నాకు హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు నాకుంది, ఎందుకు చేయవు నువ్వు? నేను ఓటు అనే ఒక భిక్షను వేస్తేనే మీరు పదవులు తీసుకున్నారు, లేకపోతే మేము ట్యాక్సులు పే చేస్తేనే మీరు జీతాలు తీసుకుంటూ ఉన్నారు. సో ఇలాగ ప్రశ్నించగలిగే హక్కు ఈరోజు సామాన్యుల్లోన ఆ ధైర్యం అనేది ఈరోజు వచ్చేసిందని అనిపిస్తుంది. సో దీనికి సోషల్ మీడియాను ఒక అస్త్రంగా, ఒక మీడియేటర్ గా వాడుతున్నారు. దీన్ని నిజంగానే కరెక్ట్ గా వాడితే చాలా మంచి పనులే జరుగుతాయి. సో మంచికి వాడండి సోషల్ మీడియా అని ఎంతమంది పదే పదే చెప్తూ ఉన్నారు మేధావులు. మరి అలాంటి మంచికి ఈ రోజు సోషల్ మీడియాని వినియోగించడం ఒక రకంగా గర్వకారణంగానే అనిపిస్తుంది. సో ఇదంతా దేనికి అనంటే ప్రస్తుతం చాలా మంది ఎన్నో ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్న సమస్య ఒకటి ఉంది. మనం ఎప్పుడో చూసాము భారతీయుడి సినిమా. లంచం ఇవ్వడం నేరమే, లంచం తీసుకోవడం కూడా నేరమే అని చెప్పేసి. లంచాలు ఇస్తూ భయంగా లంచం ఇవ్వకపోతే పనవ్వదు, టేబుల్ కింద నుంచి ఎంతో కొంత తొయ్యాల్సిందే, తొయ్యకపోతే లైసెన్స్ రాదు, లేకపోతే బండి రిజిస్ట్రేషన్ అవ్వదు, ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వదు, నా ల్యాండ్ సర్వే అవ్వదు, ఇట్లాగనమాట. లేదు అనంటే హెల్మెట్ పెట్టుకోకపోతే ఎంతో కొంత 5దో 10దో ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు. సో ఇలాంటివన్నీ తరచూ సోషల్ మీడియాలో రికార్డ్ అవుతూనే ఉన్నాయి. కుప్పలు తెప్పలుగా వీడియోలు వస్తూనే ఉన్నాయి. కొంత అవేర్‌నెస్ అనేది వస్తుంది. కొంత భయం కూడా పుట్టింది. ఇలా చేస్తే అవును నిజంగానే అమ్మో అడ్డంగా దొరికిపోయామని చెప్పేసి. అలా ప్రతి చోట కూడా లంచానికి అలవాటైపోయి కక్కుర్తి పడుతున్న వాళ్ళు చాలా మంది అధికారులు గాని, నాయకుల్లో గాని చాలా మంది మన మధ్యనే ఉన్నారు. మనలో కూడా చాలా మంది పాపం లంచాలు ఇచ్చే పనులు చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇక గవర్నమెంట్ హాస్పిటల్స్ విషయానికొస్తే ఇక్కడ కూడాను చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు. ఎంత పీకల మీద ప్రాణం పోతుంది అన్నా కూడా స్ట్రెచర్ లోపలికి వెళ్ళాలి అని అంటే అక్కడ ఉన్న అటెండర్ కి ఎంతో కొంత సైడ్ నుంచి జేబులోనో చేతిలోనో పెట్టాల్సిందే. ఇది ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిన అంశంగా మారిపోయింది. చాలా మంది బయటకు వస్తే ఇదే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఇంచుమించుగా ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్లే వాళ్ళు మీకు అందరికీ తెలిసిన విషయమే. అమ్మ హాస్పిటల్కి వెళ్ళాము, ఇంత ఇబ్బంది ఉన్నా సరే అసలు అక్కడ ఉన్న అటెండర్ లోపలికి పోనివ్వలేదు, ప్రాణం పోతుందన్నా పోనివ్వలేదు, ఇంకా ఎంతో కొంత ఇవ్వాల్సి వచ్చింది, డాక్టర్ ఫీజు కన్నా అటెండర్ ఫీజే ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పిన వాళ్ళు కొన్ని వేలాది మంది ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగాను. సో ఇట్లాంటివి ఎప్పుడైనా మీకు ఎదురైతే మీరు కంప్లైంట్ చేయడానికి చాలా నెంబర్స్ ఉన్నాయి. భయపడకుండా నేరుగా మీరు కంప్లైంట్ చేసేయొచ్చు. మనం అలవాటు చేసిందే అది. తినండి తినండి అని మనం తినిపించింది. సో వాళ్ళు అడుగుతారు, ఆకలిగా ఉందని అంటారు, కానీ పెట్టాల్సింది మనం కాదు. వాళ్ళ ఆకలి వాళ్ళ కష్టంతో వాళ్ళు తీర్చుకోవాలి. వాళ్ళు కూడా జీతాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ పనికి, వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయం చేయాలి. సో అలా న్యాయం చేయలేని పక్షంలోన శిక్షకు అర్హులుగా వాళ్ళు నిర్ణయించబడతారు తప్ప మనం ఎంకరేజ్ చేస్తే మనం కూడా శిక్షకు అర్హులుగా మారాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా దేనికి అనంటే ముఖ్యంగా పాస్‌పోర్ట్ విషయం గురించి చెప్పబోతూ ఉన్నాను. పాస్‌పోర్ట్ విషయంలోని మనకి పోలీస్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ మధ్యలోనే ఇంకా చాలా ప్రాసెస్ జరుగుతది. ఎవడు తీసుకోవాల్సిన కమిషన్ వాడు తీసేసుకుంటూ ఉంటాడు. ఇంత పబ్లిక్‌గా చెప్పినా గూడా మరి మేబీ ఇది అవేర్‌నెస్ వస్తదా? లేపోతే ప్రజలు భయపడకుండా ముందుకు రాగలుగుతారా అనేది పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి కొంత మార్పయితే వస్తుంది అని అనిపించి ఈ వీడియో మీ ముందు ఉంచడము. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అప్పుడు మీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ కి అక్కడ పోలీసోళ్ళు మనకి ఎవరో ఒకరు కానిస్టేబుల్ ఎవరో ఒకరు మన ఇంటికి వస్తారు వెరిఫై చేసుకోవడానికి. సో అన్ని క్లియర్ గా ఉన్నప్పుడు మీరు 5,000, 4,500 చేతిలో పెట్టాల్సిన పనే ఉంది. అదేమన్నా గుళ్ళో దక్షిణ, మనం గుడికి వెళ్ళాం, ప్రదక్షిణ చేసాము, కొబ్బరికాయ పూలు తీసుకురాలేదు దేవుడి కోసం, సో మరి ఆ 100, 50 వేస్తే ఆ పూజారికో లేకపోతే ఆయన తిండుకో లేకపోతే దేవుడు అగరబత్తీలకో పనికొస్తాయని మన తృప్తి కోసం మనం వేయాలి. అది ఆన్ డిమాండ్ కాదు అసలు ఎక్కడా కూడాను.
సో అట్లా గనక మిమ్మల్ని ఎవరైనా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కి వచ్చి 500 ఇవ్వండి, 5000 ఇవ్వండి, లేకపోతే మేమిక్కడ ఉన్న దానిలోనే ఏదో ఒకటి నెగెటివ్ పెట్టేస్తాము, మీకు పాస్‌పోర్ట్ రాదు అనే ఒక భయంతోని మనం ఇస్తున్నాం తప్ప నిజంగానే అసలు అడగని వాళ్ళు చాలా మందే ఉన్నారు. అడగకుండా వచ్చి వెరిఫికేషన్ చేసుకొని ఓకే చేసేసి కామ్‌గా ఉంటే వెళ్ళిపోయే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇన్ కేస్ ఒకవేళ అలా తీసుకునే అధికారులు పోలీసులు గాని, కానిస్టేబుల్స్ గాని ఇన్ కేస్ ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి ఇకపై అలా చేయకండి. ఒకవేళ చేస్తే మీరు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. వీళ్ళ ఫైల్ పర్ఫెక్ట్‌గా ఉందని అన్నప్పుడు మీరు గూడా అక్కడ క్లియర్‌గా సిగ్నేచర్ ఇవ్వండి. లేని పక్షంలోన వీడు నాకేం చేతిలో పెట్టలేదు, నా జేబులు తడపలేదు అని మీరు మనసులో పెట్టుకొని గనక ఒకవేళ మీరు లంచం గనక తీసుకుంటే అక్కడ కొంత కమిషన్ లాంటివో ఏదో ఒకటి చేయి తడుపుడు పనులు గనక చేస్తే అదే తీసుకున్నవాడు ఎప్పుడైనా మీకు తెలియకుండా స్పై చేసి వీడియో గనక తీసి అధికారులకు ఇస్తే మీ ఉద్యోగం హామ్ పట్టింగ్ ఉద్యోగం ఉండదు. ఇక మీరు జీవితంలోనే ఈ కక్కుర్తిబడి కమిషన్ల మీద ఇక్కడ ఏదో బయట ఏవో చేసుకుంటూ బతకాల్సిందే. సో ఎవ్వరికైనా ఒకటే హెచ్చరిక. మీరు ఇవ్వడం అలవాటు చేయకండి. తీసుకునేవారు తీసుకోవడం అలవాటు మానుకోండి. సో ఇది ఎవరైనా పాస్‌పోర్ట్‌కి సంబంధించి వెరిఫికేషన్‌కి వచ్చి పోలీసులు కానిస్టేబుల్స్ గాని, ఎవరైనా అధికారులు గాని మిమ్మల్ని ప్రలోభపెట్టి మేమిది నెగెటివ్ కొట్టేస్తాము అని ఏదైనా అన్నా, లేదు అంతా అయిపోయిన తర్వాత గుమ్మం దగ్గర ఆగి కదలకుండా ఉంటారు. ఇంకేంటి సార్ అని అంటూ ఉంటారు. సో ఇలా మీకు అనిపించింది అనంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి మనం చేయాల్సింది. ఇదంతా ఇది అందరికీ తెలిసింది. ఇందులో ఏమి ఎలాంటి రహస్యం లేదు. సో మీకలా అనిపించి మీరు ఇవ్వలేని స్థితిలో ఉండి అందరూ ఇచ్చే స్థితిలో ఉండరు. డబ్బులు రూపాయి దాచుకుని పాస్‌పోర్ట్ కోసం గూడా డబ్బులు దాచిపెట్టుకున్నోళ్ళుంటారు. బయట మనం ఒక మనిషిని అంచనా వేయడానికి లేదా చూడ్డానికి చాలా బాగున్నాడు. వీడి దగ్గర బాగా డబ్బుండే ఉంటదిలే ఎంత కావాలంటే అంత నొక్కేయొచ్చు ఇట్లా ఏం ఉండదు. బయటికి ఆడంబరంగా ఉన్నా గూడా లోపల సినిమా కష్టాలుండి జీవితాన్ని పాపం అసలు చావో బతుకా అన్నట్లు గడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది దృష్టిలో పెట్టుకోకుండా ఇది మన లెక్క మనం వేసేసుకుంటూ ఉంటాం. సో అట్లా ఎప్పుడు గూడా చూసేదే నిజమని ఎప్పుడు అనుకోకండి. ఇలా ఎవరైనా అడిగితే మాత్రం మీకొక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చింది గవర్నమెంటు. సో మీరు ఈ నంబర్‌కి తప్పకుండా పలానా వ్యక్తి మా ఇంటికి వెరిఫికేషన్‌కి వచ్చాడు. నా ఫైల్ అంతా చాలా క్లియర్‌గా ఉంది. నన్ను ఇంత లంచం అడిగాడు. ఎందుకంటే చాలా మంది 5,000 నుంచి 10,000 కూడా డిమాండ్ చేస్తున్న వాళ్ళున్నారు. చాలా మందున్నారు. ఒకవేళ మీకనిపిస్తే ఈ నంబర్‌కి మీరు కాల్ చేయండి. నంబర్ నోట్ చేసుకోవచ్చు. 9490616555. 9490616555. ఇది హైదరాబాద్ సిటీ పోలీస్‌కి సంబంధించిన నంబరు. దీనికి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీ ఫైలు అండ్ మీకు సంబంధించి ఎవరొచ్చారు మీ వెరిఫికేషన్‌కి అతని నంబర్ గాని, ఫోటో గాని పెట్టొచ్చు. మిమ్మల్ని గనక అడిగితే, లేదు మీ దగ్గర తీసుకున్నారు అని అనుకుని మీకేదైనా స్పై చేసి మీరు వీడియో తీశారన్నా గూడా దాన్ని మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది ఇలాంటి అధికారులే మనం రోజు పేపర్‌లో చూస్తాము. పెద్ద తిమింగలం చిక్కింది అని జెప్పేసి. తిమింగలాలు చిక్కినియి, లంచగొండి తిమింగలాలు చిక్కినియి అని. లక్షలు దోచేస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళకి 25,000 జీతం అయితే 25,00,00,000 ఆస్తి ఉంటది వాళ్ళ వెనకాతల. ఎలా వస్తూ ఉన్నాయి? ఇవన్నీ గూడా సామాన్యుడి జీవితానికి గండి కొట్టేవే. అస్సలు భయపడాల్సిన పని లేదు. ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది అని జెప్పేసి చాలా మంది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తున్నారు. ఇది గూడా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా వెరిఫికేషన్‌కి పెట్టాను. ఎందుకు లంచం ఇవ్వాలి? నన్ను లంచం అడిగారు అని జెప్పేసి. సో అది. సో అట్లా గనక మీకేమైనా అనిపిస్తే తప్పకుండా మీరు ప్రభుత్వాన్ని, ఆ అధికారుల దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. మనకి గూడా హక్కుంది అని జెప్పేసైతే చట్టాలు చెప్తూ ఉన్నాయి. సో మీలో ఎవరికైనా ఇటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తే తప్పకుండా మీరు అధికారికంగా తెలియజేయొచ్చు. దీన్ని మళ్ళా మీరు నెగెటివ్‌గా జేసి, కాంట్రోవర్సీ జేసి అట్లాగా ఒక అన్‌ఎడ్యుకేటెడ్‌గా బిహేవ్ జేయకుండా మీరు పద్ధతిగా మనం కంప్లెయింట్ జేస్తే ఇంకెప్పుడు ఇలా జరగకుండా ఉంటది. అలా తీసుకున్న వాళ్ళకి గూడా కొంత బుద్ధొచ్చినట్టయితది. బట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనాను లంచం ఇవ్వడమైనా, తీసుకోవడమైనా నేరమే. మీరు బండి కోసం ఇచ్చినా, లైసెన్స్ కోసం ఇచ్చినా, హెల్మెట్ కోసం ఇచ్చినా, భూమి రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చినా, ఏ రకంగాను హాస్పిటల్ దగ్గర ఇచ్చినా, ఎక్కడిచ్చినా గూడా ప్రతిదానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటది. ఒక ప్రభుత్వ సర్వీస్ ఉంటది. గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తూ ఉంటది. అది మనకి తెలిసినా గూడా ఏదో పక్కదారిలో పని ఫాస్ట్‌గా అయిపోద్ది గదా! అని మనం చేసే తప్పు గూడా ఉంటది. సో ఇలాంటి తప్పులు చేయకండి. ముందుకి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. చట్టాలు మారుతూ ఉన్నాయి. మనం గూడా మారాలి. సో జెన్యూనిటీ అనేది మెల్లమెల్లగా రూపాంతరం చెందుతుంది. దీన్ని అందరూ వినియోగించుకోండి. సో నంబర్ నోట్ చేసుకోండి. మీకేదైనా సమస్య వస్తే దానికి వాట్సాప్ చేయండి.